బడ్జెట్లో ఉత్తరాంధ్ర సహా అన్ని ప్రాంతాలకు సమాన ప్రాధాన్యం ఇచ్చారని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. పలాస ప్రాంతాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం 7 గ్రోత్ డ్రైవర్లను గుర్తించిందని ఎమ్మెల్యే తెలిపారు. సీఎం చంద్రబాబు విజన్ కారణంగా భోగాపురం విమానాశ్రయం పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లుల విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతుందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రస్తావించారు. జాప్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పలాస నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో ప్రశ్నించానంటున్న గౌతు శిరీషతో మా ప్రతినిధి సుష్మా ఫేస్ టు ఫేస్. అసెంబ్లీ వద్ద గౌతు శిరీష పలాస నియోజకవర్గం ఎమ్మెల్యే, ఆవిడతో కూడా మాట్లాడదాం. ఒకసారి ఆవిడ ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే మేడం, ఈ రోజు అసెంబ్లీలో మీ నియోజకవర్గానికి సంబంధించి ఏమైనా ప్రశ్నలు అడిగే అవకాశం ఉందా? నియోజకవర్గానికి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి అసెంబ్లీ హుద్హుద్ హౌసెస్ మీద కంప్లీషన్ గురించి అడిగేది 0 అవర్లో తీసుకున్నానమ్మా. నార్మల్ క్వశ్చన్ అవర్లో నడలేదు. 0 అవర్లోని దాదాపు 2014-19 చంద్రబాబు నాయుడు గారు హుద్హుద్ సమయంలో ప్రతి ఒక్కరికి కూడా రూపాయి తీసుకోకుండా ఫ్రీగా ఇవ్వడానికి ఇల్లు రెడీ చేశారు. అయితే అది పూర్తి అయ్యేసరికి 2017 అయింది. ఈ లోపల అక్కడ తిత్లీ రావడం, తర్వాత మాకు ఈ ఎలక్షన్ కోడ్ రావడం పూర్తి అవ్వలేదు. లాస్ట్ 5 years వాటిని మెయింటైన్ చేయలేదు కదా, పూర్తిగా పాటు చేశారు. దానికి కానీ మనం కొంచెం నిధులు కేటాయించి పూర్తి చేస్తే దాదాపు నా నియోజకవర్గంలో 400 మంది పేదలకి ఆ ఇల్లు ఇవ్వడం. మీరు అసెంబ్లీ సమావేశాలు అడిగే క్వశ్చన్స్ కి సంతృప్తిగానే అనిపిస్తుందా సమాధానం? 100%. ఈవెన్ ఆ రోజు ఈవినింగ్కే దాని మీద యాక్షన్ తీసుకోవడం కానీ, వాటి మాకు ఆన్సర్స్ రావడం కానీ, ఎప్పుడు స్టార్ట్ అవుతాయని అధికారులు మమ్మల్ని కన్సల్ట్ చేస్తున్నారు. మీ నియోజకవర్గానికి ఇంకా ఎలాంటి అభివృద్ధి జరగాలని మీరు అనుకుంటున్నారు? ఆల్రెడీ నిన్న మా నియోజకవర్గానికి మున్సిపాలిటీకి దాదాపు 122 crores రిలీజ్ అయ్యాయి. సో అట్లాగే ఇప్పటికీ ఎన్ఆర్జీఎస్ వల్ల రోడ్లు వేస్తున్నాము. దాదాపు మేము ఎన్నికల్లోని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలతో కాకుండా నేను నా నియోజకవర్గానికి ఇచ్చిన హామీల్లో 80% స్టార్ట్ అయ్యి కంప్లీట్ అయ్యే స్టేజ్ లో ఉన్నాయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికే పలాస నియోజకవర్గానికి సంబంధించి కూడా కొంత బడ్జెట్ లో కూడా నిధులు కేటాయించడం జరిగింది. అలాగే 0 అవర్లో కూడా నియోజకవర్గానికి సంబంధించి క్వశ్చన్స్ తీసుకున్నామని పలాస నియోజకవర్గం ఎమ్మెల్యే గౌతు శిరీష చెప్పారు. కెమెరా పర్సన్ సాయితో సుష్మా, వైకే న్యూస్, అసెంబ్లీ నుంచి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.